అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాల మీద వీడియోలు చేస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. దాంతోపాటు యూట్యూబ్లో హైప్ వస్తుంది, ఖచ్చితంగా వీడియోకి హైప్ ఇవ్వడం కూడా మిస్ కావద్దు. ఈ వీడియోలో మనం రెండు అంశాలు, ఒకటి జేఈఈ మెయిన్ 2026 సంబంధించి జనవరి సెషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ మెయిల్స్ వస్తున్నాయి. మెయిల్స్ మీ కన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అంశం మీద మెయిల్ వచ్చిందో లేదో పరిశీలన చేయండి. అదొక పార్ట్ అయితే, రెండోది ఐఐటీల్లో సీట్లు తగ్గిపోతున్నాయా? ఇటీవల కొంచెం సోషల్ మీడియాలో కొంచెం డిఫరెంట్ వేలో ప్రచారం సాగుతుంది. ఐఐటీలో సీట్లు తగ్గిపోతున్నాయా అంటే తగ్గిపోతున్నాయి. ఏం తగ్గిపోతున్నాయి? కొన్ని బ్రాంచెస్లో సీట్లు తగ్గిపోతున్నాయి. ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయా అంటే పెరుగుతున్నాయి. ఎంతగా పెరుగుతున్నాయి అంటే 2015 నాటికి ఇండియా మొత్తంగా అన్ని ఐఐటీల్లో కలిపి 10,400 సీట్లుంటే 2025 నాటికి ఆ సీట్లు 18,200కు పైగా వచ్చాయి. అంటే దాదాపు 8,000 సీట్లు, 80% సీట్స్ గడిచిన దశాబ్ద కాలంలో పెరిగాయి. అంటే సీట్లు పెరిగినట్టా తగ్గినట్టా? సీట్లు పెరుగుతున్నాయి. ఎక్కడ పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, తగ్గితే ఎందుకు తగ్గుతున్నాయి? చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఐఐటీల్లో కూడా కొన్ని చోట్ల డిమాండ్ తగ్గిపోతున్నటువంటి బ్రాంచెస్లో సీట్ల కోత పెడుతున్నారు. ఉదాహరణకి కెమికల్ ఇంజనీరింగ్లో కొన్ని ఐఐటీల్లో మనం పరిశీలిస్తే గడిచిన 4-5 ఏళ్లలోనే, అంటే 2020 నుంచి 25 వరకు చూస్తే దాదాపు 80 సీట్లు తగ్గిపోయినాయి కెమికల్ ఇంజనీరింగ్లో మాత్రమే. ఇక మెటలాజికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో కూడా దాదాపుగా 70 సీట్ల వరకు తగ్గిపోయినాయి. ఎక్కడ తగ్గిపోయినాయి అనేటువంటి డేటా కూడా ఈరోజు పత్రికల్లో వచ్చింది. ఐఐటి ఢిల్లీలో, ఐఐటి మద్రాసులో ఇలాంటి చోట కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్లు తగ్గాయి. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో ఐఐటి బాంబేలో, అదేవిధంగా ఐఐటి మద్రాసులో, ఐఐటి రూర్కీలో, ఇలాంటి టాప్ ఐఐటీస్లోనే ఈ కోర్ బ్రాంచెస్ సంబంధించినటువంటి సీట్లు తగ్గిపోతున్నాయి. కారణం ఏంటి అని పరిశీలించారు. ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించినటువంటి నిపుణుల బృందం ఒకటి 2016లో ఐఐటీల్లో సీట్లు మిగిలిపోవడం మీద, కొన్ని బ్రాంచెస్ సంబంధించినటువంటి సీట్లు ఎందుకు మిగిలిపోతున్నాయి అన్నది పరిశీలన చేసింది. పరిశీలనలో తేలింది ఏందయ్యా అంటే, టాప్ ఐఐటి అయినప్పటికీ టాప్ బ్రాంచ్లో సీట్ రాకపోతే, అంటే డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్లో సీట్ రాకపోతే వాళ్ళు దాని తర్వాత 2 టైర్ ఐఐటీకైనా, కాకుంటే ఎన్ఐటీకైనా, అది కాకుంటే ట్రిపుల్ ఐటీకైనా వెళ్తున్నారు. కానీ డిమాండ్ లేని బ్రాంచెస్లో, ముఖ్యంగా కోర్ బ్రాంచెస్లో చేరడం లేదు అని తేల్చారు. దాంతో కోర్ బ్రాంచెస్ విషయంలో ఐఐటీలు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కానీ ఇతర అన్ని రకాల కేటగిరీల వారీగా పరిగణించినప్పుడు ప్లేస్మెంట్స్ని చాలా ప్రయారిటీగా చూస్తున్నారు. మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, అందులో ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, వచ్చినటువంటి ప్లేస్మెంట్స్లో ప్యాకేజెస్ ఎంతెంత వచ్చాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. దాంతో ఇప్పుడు కోర్ బ్రాంచెస్ స్టూడెంట్స్ని ప్లేస్మెంట్ సెల్కి పంపించినప్పుడు అక్కడ ఆశించినంత మేర ప్యాకేజెస్ రాకపోతే యావరేజ్ ప్యాకేజ్ తగ్గిపోతుంది. ప్లేస్మెంట్స్ ఎంతమందికి వచ్చాయి అంటేటువంటి నెంబర్ కూడా పడిపోతుంది. దాంతో ఐఐటీలు కోర్ బ్రాంచెస్ విషయంలో జాగ్రత్తలు పడుతున్నాయి. మరి ఐఐటీల్లోనే అట్టా జాగ్రత్తలు పడి కోర్ బ్రాంచెస్ తగ్గించేస్తుంటే ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ ఎక్కడ నడుపుతారు? ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఇంజనీరింగ్ కాలేజెస్లో దాదాపుగా కోర్ బ్రాంచెస్ లేవు. చాలా చోట్ల సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదో నడుపుతున్నామంటే నడుపుతున్నారు అన్నట్టుగా కొద్దిమందే నడుపుతున్నారు తప్ప చాలా చోట్ల లేదు. కెమికల్ ఇంజనీరింగ్ దాదాపు కనిపించట్లేదు. ఇంకా చాలా బయోటెక్నాలజీ లాంటి అనేక ఇంజనీరింగ్ కోర్సులు ఇప్పుడు దొరకడం లేదు. అంటే అట్టా మొత్తంగా కోర్ బ్రాంచెస్ అన్నీ లేపేసుకుంటూ పోతే ఆ తర్వాత ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్ ఏమవుతుంది? అలాంటి ఇంజనీర్లు ఐఐటీల నుంచి, ఎన్ఐటీల నుంచి రాకపోతే ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎట్టా అభివృద్ధి అవుతుంది? చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. అందరూ ఐటీలోకి వెళ్దాం, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేద్దాం, కంప్యూటర్ సైన్స్ చేయగానే భారీ ప్యాకేజ్ తీసుకొద్దాం, ఇట్లాంటి ఆలోచన బాగా బలపడింది. అందుకు కారణం కూడా ఉంది. అంతో ఇంతో ఉద్యోగాలు ఐటీలోనే కనిపించడం, అక్కడ ఐటీలో దక్కేటువంటి ప్యాకేజీలు చాలా ప్రభావితం చేయడం, ఈ కారణాలతో అంతా అటు మళ్ళుతున్నారు. దాంతో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మెషిన్ లెర్నింగ్, ఇలాంటి కొన్ని బ్రాంచెస్, కొత్త కొత్త బ్రాంచెస్, వాటి వైపు మొగ్గు చూపుతూ అసలు కోర్ బ్రాంచెస్ని వదిలేసుకుంటున్నారు. దానివల్ల ఐఐటీల్లో కూడా కోర్ బ్రాంచెస్లో సీట్లు తగ్గిపోతున్నాయి. అయితే తగ్గుతున్న సంఖ్య చాలా నామమాత్రమే, పెద్ద అదొక భారీ సంఖ్యలో తగ్గిపోతున్నాయని చెప్పడానికి లేదు. కాబట్టి కొన్ని కోర్ బ్రాంచెస్లో సీట్లు తగ్గిపోతుంటే రెండో వైపు ఐఐటీల్లో సీట్లు పెరిగాయి. మనం మొదటే చెప్పుకున్నట్టు గడిచిన 10 ఏళ్లలోనే ఐఐటీల్లో సీట్ల సంఖ్య 80% పెరిగింది. ఈ ఏడాది కూడా దాదాపు 1000 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. వచ్చే జోసా నాటికి ఐఐటి హైదరాబాద్, ఐఐటి పాట్నా, ఐఐటి తిరుపతి ఇలాంటి చోట్ల కొన్ని కొత్త బ్రాంచెస్, కొత్త సీట్లు రాబోతున్నాయి. దాంతో కనీసంగా 19,000కి ఈసారి చేరొచ్చు. అన్ని సీట్లు పెరుగుతున్నాయంటే ఎక్కడ పెరుగుతున్నాయి? మళ్ళీ పెరుగుదలంతా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నట్టు. సిఎస్సి దానికి రిలేటెడ్ బ్రాంచెస్లో మాత్రమే సీట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. కోర్ బ్రాంచెస్ సంబంధించినటువంటి దాంట్లో సంఖ్య తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అందుకే భవిష్యత్తులో ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఓ ట్వీట్ చేసి కూడా చెప్పారు, భవిష్యత్తులో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాళ్ళకి డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి అంటూ భారతదేశంలోనే ఒక పారిశ్రామిక దిగ్గజం చెప్పినటువంటి మాట. అంటే ఎలా మారబోతుంది చూడండి. ఇప్పటి వరకు ఐటీ గడిచిన 10 ఏళ్లుగా ఐటీ సిఎస్సి ఇదే మాట వినిపించింది, ఇప్పటికీ వినిపిస్తోంది, ఇంకొన్నాళ్ల పాటు వినిపిస్తుంది కూడా. ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ కోర్ బ్రాంచెస్కి డిమాండ్ రావచ్చు అనే మాట చాలామంది నోట నుంచి వస్తుంది. ఏవైనా ప్రస్తుతానికి మాత్రం బ్రాంచెస్లో సీట్లు పెరుగుతున్నాయి. అందుకు రకరకాల క్రైటీరియాలు కూడా, ఉదాహరణకి ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత అన్ని బ్రాంచెస్లో, అన్ని క్యాంపస్ల్లో 10% సీట్స్ పెరిగినాయి. ఈడబ్ల్యూఎస్ నిబంధనలోనే ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి రిజర్వేషన్స్ మీద ఎటువంటి ప్రభావం చూపకుండా అదనపు సీట్లు పెంచి 10% దాన్ని ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి అన్నదే చట్టం. కాబట్టి అట్లా 10% చొప్పున అన్ని ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్కి సీట్లు పెంచారు. రీసెంట్గా సూపర్ న్యూమరీ పోస్ట్స్, ముఖ్యంగా ఉమెన్ కోసం, గర్ల్స్ స్టూడెంట్స్కి ఉమెన్ కోసం రిజర్వ్ చేస్తున్నటువంటి సీట్లు కూడా పెరుగుతున్నాయి. ఆ రిజర్వేషన్ బేస్ మీద అదనపు సీట్లు వస్తున్నాయి. దాంతో ఈ కొత్త అదనపు సీట్ల రాక 10,200 నుంచి ఇప్పుడు ఏకంగా 19,200 వరకు చేరడంలో ఈ సీట్ల పెంపుదలే ప్రధానమైనటువంటి భూమిక పోషించిందని మనం చెప్పొచ్చు. ఇది ఐఐటీల్లో సీట్ల పెంపుదల, తగ్గుదల, దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటా వివరాలు అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, లేకుంటే అడ్మిషన్ అప్పుడు మా సహకారం కావాలన్నా, ఇతర ఎలాంటి విషయాల కోసమైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు మెంటర్షిప్ అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.